ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. నేను ఎస్తేర్ రాణి, కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ ఫర్ నేషనల్ మహిళా కాంగ్రెస్ ఫర్ అదర్ స్టేట్స్. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, చాలామంది నాకు ఫోన్ చేసి అక్క మేము చాలా యాక్టివ్గా ఉండాలనుకుంటున్నాము, పార్టీలో మాకు పదవులు ఇప్పియండి అలా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా నేను ఒక విషయం మీకు హైలైట్ చేయాలనుకుంటున్నా. అదేంటంటే, ఫస్ట్ మన క్రైస్తవులమని రికగ్నైజ్ చేయబడాలి, గుర్తింపబడాలి. దానికి ఇప్పుడు ఎంతసేపు దళిత క్రైస్తవులు అంటే దళితుల నుంచి కన్వర్ట్ అయిన బీసీ క్రైస్తవులు, ఈ రెండు వర్గాలు తప్పితే ఇంకా ఎక్కడ క్రైస్తవులు లేరా? ఎందుకు మనం క్రైస్తవులాగా పోరాడతలేము? ఇష్యూస్ ఏంటో దళిత ఇష్యూ ఒకటే మనం హైలైట్ చేస్తున్నాము. దళితుల నుంచి కన్వర్ట్ అయ్యి క్రిస్టియన్స్గా అయినప్పుడు మాకు దళిత రైతులు ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి రావట్లేదు. ఈధర్ మమ్మల్ని దళితుల్లాగా గుర్తించేసి మాకు ఈ యొక్క బ్యారెల్ ఏదైతే ఉందో కాస్ట్ ఈక్వేషన్లో పోతుంది రైతులు, అవన్నీ మాకు ఇవ్వండి అనేది పోరాటం. లేదంటే దళిత క్రైస్తవులో గుర్తించి మాకు వచ్చే బెనిఫిట్స్ ఇవ్వండి అంటున్నాం. నేనేమంటున్నా, ఈ రెండు స్లోగన్స్ పక్కబెట్టి క్రైస్తవులు అంటే ఎందుకు మనం దళిత క్రైస్తవులే అనబడాలా? ఇప్పుడు ఇండియన్ క్రిస్టియన్స్ అని రాస్తారు, 2 తరాలు 3 తరాలు వాళ్ళకి ఈవెన్ అంటే ఒక్క కమ్యూనిటీ నుంచి రారు కదా క్రైస్తవులు, ఎన్నో కమ్యూనిటీ నుంచి వస్తుంటారు. కొంతమంది కమ్యూనిటీ కూడా తెలియదు, అంటే వాళ్ళ నాన్న ఒక కమ్యూనిటీ ఉంటాడు, మదర్ ఒక కమ్యూనిటీ ఉంటుంది. మనం చర్చిలో పెళ్లి చేసుకున్నప్పుడు వేరే వేరే కమ్యూనిటీ వాళ్ళని కూడా పెళ్లి చేసుకుంటాం. సో అప్పుడు మళ్ళీ మనకు వచ్చిన సంతానము మళ్ళీ వేరే కమ్యూనిటీ ఉంటుంది. కాబట్టి మనం ఒక్కటే స్టాండ్ తీసుకుంటాం, ఏంటంటే క్రైస్తవులమని. క్రైస్తవులు అన్నాక మనకు మతం అనేది అంత ఇంపార్టెంట్ కాదు, సారీ కులం అనేది అంత ఇంపార్టెంట్ కాదు, లేకుంటే కమ్యూనిటీ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. అట్లాంటప్పుడు ఎందుకు మనం కమ్యూనిటీ పరంగా విభజింపబడి, మీరు దళితులు మీకు రాయితీలు ఏమైనా కావాలంటే దళితుల వాళ్ళదాన్ని షేర్ చేయండి, కన్వర్ట్ అయిన వాళ్ళే క్రిస్టియన్స్, దళితుల నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళే క్రిస్టియన్స్ అంటే ఇది ఎట్లా లెక్క కిందికి వస్తుంది చెప్పండి? ఇప్పుడు వేరే ఫార్వర్డ్ కాస్ట్ నుంచి కన్వర్ట్ అయిన ఉన్నారు, అంటే మతం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, లేదంటే దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు ఉన్నారు, బీసీ కమ్యూనిటీస్ నుంచి అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. సో ఎంతసేపు దళితులను గుర్తించాలని, దళిత క్రిస్టియన్స్ అని గుర్తించాలి, లేదంటే బీసీసీ క్రిస్టియన్స్ అని. బీసీసీ క్రిస్టియన్స్ అంటే ఎవరండి? దళితుల నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళే బీసీసీ వస్తుంది. మళ్ళీ బీసీ అంటే వేరే కమ్యూనిటీస్ నుంచి, వీవర్ కమ్యూనిటీ అనుకోండి, వేరే కమ్యూనిటీలు ఎన్నో ఉన్నాయి కదా, అట్లా కమ్యూనిటీ నుంచి ఎంతోమంది దేవుణ్ణి స్వీకరించి ఈరోజు క్రైస్తవులుగా అనబడే వాళ్ళకి ఏంది సర్టిఫికేట్? వాళ్ళు ఎక్కడ స్టాండ్ అవుతారు? వాళ్ళైతే బీసీసీకి రారు. అట్లీస్ట్ ఒక విషయంలో చెప్పాలంటే దళితులకు న్యాయం చేయబడింది, ఏంటంటే వాళ్ళను దళితుల నుంచి క్రైస్తవత్వం స్వీకరించిన వాళ్ళకు ఒక రికగ్నిషన్ దొరికింది. మరి బీసీలకు దొరకలేదండి ఇప్పటిదాకా, ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళకి దొరకలేదు, అసలు ఏ కమ్యూనిటీ లేని వాళ్ళకు, ఓసీ వాళ్ళకి దొరకలేదు. మనం ఎక్కడ స్టాండ్ అవుతాం? బీసీ క్రిస్టియన్స్ బీసీ నుంచి క్రైస్తవత్వం తీసుకున్న వాళ్ళు ఎక్కడ స్టాండ్ అవుతాం? ఫార్వర్డ్ కాస్ట్ నుంచి క్రైస్తవత్వం తీసుకున్న వాళ్ళు ఎక్కడ స్టాండ్ అవుతాం? ర్యాండమ్గా మనకెందుకు క్రైస్తవులు అని పెట్టి, ఎట్లయితే ముస్లిమ్స్కి దళిత ముస్లిమ్స్ అంటారు, బీసీ ముస్లిమ్స్ అంటారు, ఫార్వర్డ్ కాస్ట్ ముస్లిమ్స్ అని 3 విధాలుగా కేటాయించి, అంటే గుంపుగా ఏమంటారు, ఇది ముస్లిమ్స్ అని అన్నాక కూడా వాళ్ళ బైఫర్కేషన్స్ ప్రకారమే మన బీసీ కులగణనల అయినప్పుడు వాళ్ళకు బీసీ మైనార్టీస్ అని, దళిత మైనార్టీస్ అని, ముస్లిం మైనార్టీస్ అని ఇచ్చిండు. కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు కనీసం క్రైస్తవులు ఎంత లెక్కనే దేనికి కూడా లేదు, ఉంటారేమో 1000 మంది. అంటే దళితుల నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళే క్రైస్తవులు, ఇంకా వేరే వాళ్ళు క్రైస్తవులు అనబడరు. దీని గురించి ఎవరు ముందుకొచ్చి మాట్లాడతారు? ఎంతమంది అంటారు, అక్క మేము వేరే కమ్యూనిటీ నుంచి కన్వర్ట్ అయి ఉన్నాము, మాకు సర్టిఫికెటే లేదు, మేము హిందువులుగానే పరిగణింపబడాలి. ఇప్పుడు రెడ్డి కన్వర్ట్ అయిపోతే వాళ్ళకి ఏమి క్రైస్తవులు అనేది చెప్పి ఉండదు. మీరు ఓపెన్ కేటగిరీని ఆప్ట్ చేయాలా, లేదంటే హిందూ రెడ్డిస్ లాగానే ఉండాలా, బ్రాహ్మణ్స్ దేవుని స్వీకరిస్తే హిందూ బ్రాహ్మణ్గానే ఉండాలా. అట్లాంటి కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళకి మనం ఈ కమ్యూనిటీ బ్యారెల్ ఒకటి తీసేసి వెనకకి వెళ్ళి క్రైస్తవులుగా మనల్ని రికగ్నైజేషన్ చేయాలి అనేది ఎప్పుడు పోరాడదాం? క్రైస్తవులుగా ఉండాలి అనేది ఎప్పుడు పోరాడదాం?
ఎంతసేపు కమ్యూనిటీని వద్దంటున్నాము. ఒకసారి మన దేవుణ్ణి అంగీకరించినప్పుడు మనకు కమ్యూనిటీలు ఏమొద్దు, ఒక క్రైస్తవత్వం అనేది కులం కాదు, మతం కాదు, ఒక మార్గం అంటున్నాం. బట్ ఓకే, మనకు కూడా అందరూ ఫైనాన్షియల్లీ వెల్ ఆఫ్ వాళ్ళు ఉండరు, కొన్ని రాయితీలు అవసరం ఉంటాయి, కొంతమంది బీద వాళ్ళు ఉంటారు, కొంతమందికి ఆపర్చునిటీలు అవసరం ఉంటాయి, కొన్ని కేటగరైజేషన్స్ అవసరం ఉంటాయి. అట్లాంటప్పుడు ఏది వద్దు మేము అనేది ఉండనికే ఉండదు కదా. పోరాటాలు అనేది ఈ సైడ్ నుంచి ఎందుకు ఎవరు చేయట్లేదు, ఎందుకు ముందుకు వస్తలేదు? క్రైస్తవులే, మేము క్రైస్తవులము, మాకేం రాయితీలు ఇస్తున్నారు, మమ్మల్ని ఏ స్టాండ్ పెడుతున్నారు? ఇప్పుడు ఒక బీసీ కమ్యూనిటీ నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళు, ఆయనకు బీసీసీ సర్టిఫికేట్ రావాలంటే ఆయన దళితుడు కాకుండా దళితుడు అనిపించుకోవాలా? ఒక ఫార్వర్డ్ కాస్ట్ అతను బీసీసీ సర్టిఫికేట్ రావాలంటే, అంటే బీసీసీ అంటే క్రైస్తవుడు కాబట్టి ఆయన దళితుడు కాకపోయినా దళితుడు అనిపించుకోవాలా? ఇదేంటి ఫోర్సబుల్ కంపెల్లింగ్ అస్ టు బీ ఏ దళిత్? వెన్ క్రిస్టియన్స్ మనల్ని ఎందుకు దళిత్స్ అని ముద్ర వేసి దళితులు క్రిస్టియన్ వరకే ఉన్నారు. వాళ్ళే ఎంత ఉంటారండి? దళిత క్రిస్టియన్ అంటే 18-20% ఉన్న వాటిలో మళ్ళీ సబ్ డివిజన్ చేసేసి అందులోకెళ్ళి మనల్ని ఇంట్లోకెళ్ళి కొంత కన్వర్ట్ అయి ఉన్నారు కాబట్టి మీ క్రైస్తవులకు ఏమున్నా కూడా దళితుల నుంచే మీరు చూసుకోండి. ఇప్పుడు మందకృష్ణ మాదిగన్నని కూడా ఒకసారి మాట అడగాల, అన్న నువ్వు బైఫర్కేషన్ చేసినావు 4, అందులోకెళ్ళి అందరికీ అన్ని ఇప్పుడు మాదిగా 4 వర్గీకరణ చేసినప్పుడు అందులోకెళ్ళి వచ్చిన వాళ్ళు కొంతమంది క్రైస్తవులు ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళకెళ్ళి ఒక్కొక్క పర్సెంట్ తీసి ఇచ్చినామన్నా, ఒక్కొక్క పర్సెంట్ ఏబిసిడీలోకి వెళ్ళి తీసి ఇచ్చినా కూడా 4% క్రిస్టియన్స్కి వస్తుంది. దళితుల నుంచి కన్వర్ట్ అయిన బీసీసీకి 1% వచ్చినప్పుడు మన దళితులే బైఫర్కేషన్ అయి 4 ఏబిసిడి అయినప్పుడు ఏబిసిడి నుంచి ఒక్కొక్క పర్సెంట్ అన్న క్రైస్తవులు ఉండారా? వాళ్ళు ఒక్కొక్క పర్సెంట్ ఇచ్చినా 4% వస్తుండే. సో అక్కడ అన్యాయం జరిగింది. ర్యాండమ్గా వచ్చేసి ఫార్వర్డ్ కాస్ట్ క్రిస్టియన్స్ అయినా కూడా బీసీ క్రిస్టియన్స్ అయినా ఓపెన్ కేటగిరీలు ఉంటాం. వాళ్ళకైనా ఎకనామికల్ వీక్ సెక్షన్ కింద ఇస్తుండ్రా, అందులోనే ఇస్తలేరు. పోనీ అట్లనే ఇవ్వమనండి. మనమన్నీ క్రైస్తవులుగా గుర్తించి ఈడబ్ల్యూఎస్ కింద నువ్వు 10% ఉన్న వాళ్ళకి 2%, 3% అనేయండి. ఈడబ్ల్యూఎస్ కింద కూడా హిందూ వాళ్ళే ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళు తీసుకుంటే, ఎకనామికల్లీ బ్యాక్గ్రౌండ్ అన్నప్పుడు ఎవరైనా తీసుకోవచ్చు. అట్లాంటప్పుడు అందులో నుంచి కొంచెం మనకు పార్టీ ఇచ్చినా కూడా మనకు మంచిది కదా. ఓసీ క్రిస్టియన్స్ అన్న వాళ్ళు ఎక్కడ ఇప్పుడు ఆంగ్లో ఇండియన్స్ ఉంటారు, వాళ్ళని ఏ కేటగిరీకి వేస్తారు? మళ్ళీ లింగ్విస్టిక్ క్రిస్టియన్స్ ఉంటారు, తమిళ్ క్రిస్టియన్స్ ఉంటారు, ఎంతోమంది ఉంటారు, వాళ్ళని ఏ కేటగిరీకి ఇస్తారు? ఇట్లా బీసీ నుంచి కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ని ఏ కేటగిరీకి ఇస్తారు? అదొకటి మనము పోరాడాలండి. ఈ సబ్జెక్ట్ మీద ఎవరైనా ముందుకు వచ్చి మాట్లాడితే మనం ఎంతసేపు మనము ఒక బౌండరీ, ఒక చిన్న వెల్లాగా పడున్నాం. దళిత క్రిస్టియన్స్, బీసీ క్రిస్టియన్స్ కన్వర్ట్, అదర్ దాన్ క్రిస్టియన్స్ లేరా అండి?